హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలామంది అడుగుతున్నారు ఇంకా క్వశ్చన్స్ పెట్టలేదు ఏంటి అని. సో నేను అవ్వలేదు, అందుకే ఈరోజు నిన్న అయిన మే 6th రోజున జరిగిన కొన్ని బ్రాంచెస్ యొక్క క్వశ్చన్ పేపర్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ రిలేటెడ్ క్వశ్చన్ పేపర్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ఇప్పుడైతే చూడండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీకు ఇంకా ఏ ఎగ్జామ్ అవ్వలేదో ఆ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్కి క్లిక్ చేసుకొని చూడండి. ఎగ్జామ్స్ అయిపోయిన ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ మీకు అవసరం లేదు కాబట్టి ఇందులో ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చెప్తాం. ఓకే, కావాలి అంటే 2nd and 4th మే రోజు జరిగిన క్వశ్చన్ పేపర్స్ కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తా. దాంతోపాటు మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఇంగ్లీష్ రిలేటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వీడియోస్ అన్నీ ఉన్నాయి. ఒకసారి అయితే వెళ్ళి చూడండి, డిస్క్రిప్షన్లోనే లింక్స్ ఉన్నాయి, చూడండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నిన్న జరిగిన మ్యాథ్స్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ మే 6th రోజున. ఓకే, ఫంక్షన్స్ నుండి సేమ్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు, ఎక్కువ రిపీటెడ్గా. పార్షియల్ ఫ్రాక్షన్స్ సింపుల్ క్వశ్చన్ ఇచ్చాడు. అండ్ అలానే ఎక్స్ వాల్యూ, ఓకే, డెట్ ఏ అనేది 45 అంటున్నాడు. దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్. చాలా సింపుల్, మీరు డెట్ వాల్యూ ఇచ్చేస్తాడు కాబట్టి ముందు మీరు అటు ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ వైపు చేసుకుంటే మీకు వచ్చేస్తుంది ఆన్సర్. ఓకే, అంతే. నెక్స్ట్ ఏ వాల్యూ ఇచ్చాడు, ఏ స్క్వేర్ ఫైండ్ చేయమన్నాడు. ఓకే, తర్వాత 5th క్వశ్చన్ చాలా సింపుల్, రిపీటెడ్ క్వశ్చన్స్లో భాగంగా అడుగుతున్నాడు. ఓకే, నెక్స్ట్ sin a 5/13, then find the value of cos 2a. ఫైండ్ ది మాడ్యులస్ ఆఫ్ 1 - i/2 + i. ఓకే, ఇది కొంచెం రిపీట్ అవ్వలేదు. పైన 6th క్వశ్చన్, 7th క్వశ్చన్. 8th క్వశ్చన్ డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ ఫార్ములా వేస్తే వచ్చేస్తుంది. 9th లిమిట్. 10th డైరెక్ట్ ఈజీ డిఫరెన్షియేషన్ ఫార్ములాతో చేసే క్వశ్చన్. మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. అండ్ 12Aలో ఎక్కువ సార్లు అడిగే క్వశ్చన్ ఇది, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్పుడు చెప్పాను. నెక్స్ట్ tan ఇన్వర్స్ x y/z π/2, ఇది చాలాసార్లు అడిగే క్వశ్చన్. ఇది కూడా మీ ప్రీవియస్ బ్రాంచెస్ కూడా అడిగిన క్వశ్చన్ 12B అనేది. ఓకే, ఈ క్వశ్చన్స్ అనేవి మీరు తీసుకొని ప్రిపేర్ అవ్వాలి తప్ప ఇదే క్వశ్చన్ పేపర్ వస్తుందని ప్రిడిక్ట్ చేయొద్దు. బట్ లాస్ట్ 2-3 పేపర్స్ నేను చూసింది ఏంటంటే, కొన్ని క్వశ్చన్స్ ఈరోజు జరిగినవి మళ్ళీ రిపీట్ అవుతున్నాయి, అంతే తప్ప సేమ్ పేపర్ ఏం దిగిపోవట్లేదు. దీని మీద ప్రిడిక్ట్ అయ్యి వెళ్ళిపోతాయి, వేస్ట్ అయిపోతుంది, చూసుకోండి. ఓకే, తర్వాత 13A, ఈ క్వశ్చన్ మాత్రం రిపీటెడ్గా ఇచ్చేస్తున్నాడు అన్ని బ్రాంచెస్కి, మరేంటో. 13B ఒకటి చూసుకోండి. నెక్స్ట్ 14 ఏమో ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఇచ్చాడు, 2 ఎండ్ పాయింట్స్ ఆఫ్ డయామీటర్ ఇచ్చేసాడు పాయింట్స్. అండ్ ఈక్వేషన్ ఆఫ్ పెరాబోలా అడుగుతున్నాడు మనకి, ఫోకస్ అండ్ డైరెక్ట్రిక్స్ ఇచ్చి. తర్వాత dy/dx ఇఫ్ y = uv చేసుకొని చేస్తారు. తర్వాత ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ tan e⁻x + 2x. ఓకే, నెక్స్ట్ తర్వాత 16A కూడా ఆల్రెడీ ప్రీవియస్ బ్రాంచ్లో అడిగిన క్వశ్చన్ పేపరే, మళ్ళీ ఈ బ్రాంచ్కి కూడా అడిగాడు. ఓకే, పారామెట్రిక్ డిఫరెన్షియేషను. 16B వచ్చేసినప్పటికీ మనకి పార్షియల్ డెరివేటివ్స్. ఓకే, చూసుకోండి. 17th and 18th క్వశ్చన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్, వీటిని కంపేర్ చేసుకొని ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు ప్రిపేర్ అవ్వండి, మ్యాక్సిమం అండ్ మినిమా, ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్. ఓకే, నెక్స్ట్ ఇది ఫిజిక్స్ కెమిస్ట్రీ రిలేటెడ్ పేపరు, EEE వాళ్ళకి. రైట్ ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ది ఫాలోయింగ్. చెప్పానా 1 to 20 అటామిక్ ఎలిమెంట్స్ అడగకపోతే క్రోమియం అండ్ కాపర్ అడుగుతాడని ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ అప్పుడు చెప్పా. సో సేమ్ అదే అడిగాడు, క్రోమియం అండ్ కాపర్. అండ్ తర్వాత డ్రా ది షేప్స్ ఆఫ్ p ఆర్బిటల్. ముందు క్వశ్చన్ పేపర్ అడిగిన వాళ్ళకి డ్రా ది డిఫైన్ ఆర్బిటల్ అండ్ డ్రా ది షేప్స్ ఆఫ్ s and p అన్నాడు. ఇక్కడ మాత్రం ఓన్లీ డ్రా ద షేప్స్ ఆఫ్ p ఆర్బిటల్ అన్నాడు. షేప్స్ ఆఫ్ p ఆర్బిటల్ అన్నాడు. అంటే మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, మనకి p ఆర్బిటాల్లోని యాక్సెస్లు గీయమని అడుగుతున్నాడు, px py అలా ఉంటాయి కదా అవి. నెక్స్ట్ వాట్ ఈజ్ మోల్, క్యాలిక్యులేట్ నెంబర్ ఆఫ్ మోల్స్ అని అడుగుతున్నాడు. తర్వాత అయోనిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ అంటే ఏంటి, pH అంటే ఏంటి. తర్వాత స్ట్రాంగ్ అండ్ వీక్ ఎలక్ట్రోలైట్స్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్. కరోజన్ అంటే ఏంటి, కరోజన్ రావడానికి గల ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి, రేట్ ఆఫ్ కరోజన్ రావడానికి. తర్వాత టెంపరీ హార్డ్నెస్ అండ్ పర్మనెంట్ హార్డ్నెస్ అంటే ఏంటి, వెరీ సింపుల్. కాంపోజిట్ మెటీరియల్స్ అండ్ రైట్ ఇట్స్ టు అప్లికేషన్. ఫ్యూయల్ అంటే ఏంటి, క్లాసిఫికేషన్ ఆఫ్ ఫ్యూయల్. ఫాలోయింగ్ టర్మ్స్ DO, COD, BOD. చాలా ఈజీ క్వశ్చన్స్. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ 4 క్వాంటమ్ నెంబర్స్. ప్రీవియస్ బ్రాంచెస్ ఎవరికి కూడా క్వాంటమ్ నెంబర్స్ కోసం అడగలేదు, ఇదే ఫస్ట్ టైం అడగడం. సో నెక్స్ట్ బ్రాంచెస్కి కూడా క్వాంటమ్ నెంబర్స్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ప్లీజ్ డూ కాన్సన్ట్రేట్ ఆన్ ఇట్. ఓకే, నెక్స్ట్ మొలారిటీ అంటే ఏంటి, మొలారిటీ రిలేటెడ్ సమ్ము. ఆర్హీనియస్ థియరీ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో కూడా అడిగాడు, మళ్ళీ ఇక్కడ కూడా అడిగాడు. రైట్ ఎనీ 5 డిఫరెన్సెస్ బిట్వీన్ అయానిక్ అండ్ కోవలెంట్ కాంపౌండ్స్. ఇది అలా రిపీట్ అవుతున్న క్వశ్చన్, ఇది మ్యాక్సిమం ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ విత్ 2 ఎగ్జాంపుల్స్ ఫర్ ఈచ్. ఎక్స్ప్లెయిన్ ది కన్స్ట్రక్షన్, వర్కింగ్ అండ్ అప్లికేషన్ ఆఫ్ హైడ్రోజన్ ఆక్సిజన్ ఫ్యూయల్ సెల్. ఇదే ఫస్ట్ టైం అడగడం ఈ క్వశ్చన్, ప్రీవియస్ 2 బ్రాంచెస్కి అడగలే. తర్వాత డిఫరెన్సెస్ బిట్వీన్ ఎలక్ట్రోలైటిక్ అండ్ గాల్వానిక్ సెల్, చదివితే ఈజీ, చాలా ఈజీ. అండ్ వాట్ ఈజ్ రస్టింగ్ ఆఫ్ ఐరన్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ మెకానిజం. అలా రిపీట్ అవుతూనే ఉంది ఈ క్వశ్చన్ కూడా. స్ట్రెస్ సెల్, కాంపోజిషన్ సెల్ కూడా రిపీట్ అవుతుంది. లేదు అంటే క్యాథోడిక్ ప్రొటెక్షన్ మెథడ్ అడుగుతున్నాడు. ఓకే, చూసుకోండి. తర్వాత సాఫ్టనింగ్ ఆఫ్ హార్డ్ వాటర్ అండ్ డిస్క్రైబ్ ఇట్స్ అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్. సేమ్ ప్రాసెస్, ఏం లేదు. ఓకే, అయాన్ ఎక్స్చేంజ్ కోసం అడుగుతున్నాడు. తర్వాత PVC నైలాన్ 66 యొక్క ప్రిపరేషన్ మెథడ్స్, యూజెస్. సేమ్ ప్రీవియస్ బ్రాంచ్ కూడా అడిగాడు. ఓకే, తర్వాత నానో మెటీరియల్ అంటే ఏంటి, మెన్షన్ ది కాంపోజిషన్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ నానో ట్యూబ్స్.
వాటర్ పొల్యూషన్, కాజెస్ అండ్ కంట్రోల్ మెథడ్స్ ఆఫ్ వాటర్ పొల్యూషన్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటి, చాలా రిపీటెడ్. కెమిస్ట్రీ పేపర్స్ చూస్తుంటే చాలా బేసిక్గా అడుగుతున్నాడు. ఈవెన్ మీరు చదివి వెళ్తే 80 మార్క్స్ వచ్చేలా ఉంటాయి కెమిస్ట్రీ పేపర్స్. అర్థమవుతుందా? ఈ క్వశ్చన్ పేపర్స్ అంత రఫ్గా ఏం లేవు. ఓకే, ఇంగ్లీష్ది చెప్పడానికి ఏం లేదు, ఒకే మోడల్లో ఉంటాయి అన్నీని, జస్ట్ క్వశ్చన్లు మారుతాయి అంతే, మోడల్ పేపర్ అదే. ఓకే, సో స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఓకే, చూసుకోండి, స్క్రీన్ షాట్స్ తీసుకోండి. నెక్స్ట్ 3rd, 4th, 5th, 6th క్వశ్చన్స్. ఓకే, ఎస్ఏ రేటింగ్, ఎస్ఏస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి షార్ట్స్ కన్నా. అంటే బాగా రాసేటట్టుగా షార్ట్సే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, ఎందుకంటే ఎక్కువసేపు ప్రిపేర్ అవ్వాలి. అది మనం చిన్నప్పటి నుంచి బాగా చేస్తేనే వచ్చేది అది షార్ట్స్ అనేవి. ఓకే, సో ఇది ఫైనల్గా ఇంగ్లీష్. నెక్స్ట్ వీ హ్యావ్ ఫిజిక్స్ రిలేటెడ్ అయిన మెకానికల్ వాళ్ళకి అయింది. చూస్తే అబ్సల్యూట్ ఎర్రర్, రిలేటివ్ ఎర్రర్ అంటే ఏంటి అడిగాడు ప్రీవియస్ దాంట్లో కూడా. యూనిట్ వెక్టర్ అండ్ పొజిషన్ వెక్టర్ డెఫినేషన్స్. సో టైప్స్ ఆఫ్ వెక్టర్స్ చదవండి అని అర్థం. ఓకే, తర్వాత పొటెన్షియల్ అండ్ గివ్ 2 ఎగ్జాంపుల్స్. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ బాయిల్స్ లా, వెరీ వెరీ ఈజీ. రైట్ ఎనీ 3 డిఫరెన్సెస్ బిట్వీన్ మ్యూజికల్ సౌండ్ అండ్ నాయిస్. డామ్ షూర్ ఇంపార్టెంట్ షార్ట్స్ ఇవి. ఈ మెకానికల్ షార్ట్స్ ఎలా ఉన్నాయంటే ఇంపార్టెంట్ బుల్లెట్ షార్ట్స్ ఇవి. అంటే ఇలాంటి షార్ట్స్ ఇస్తేనే మీరు ఈజీగా రాయగలరు అన్నట్టు ఉన్నాయి. ఓకే, తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ డాప్లర్ ఎఫెక్ట్, ఎక్స్ప్లెయిన్ కిర్చాఫ్స్ ఫస్ట్ లా. ఓకే, మెన్షన్ ఎనీ 3 ప్రాపర్టీస్ ఆఫ్ లైన్స్ ఆఫ్ ఫోర్స్, డిఫైన్ రిఫ్రాక్షన్ అండ్ క్రిటికల్ యాంగిల్ మోడర్న్ ఫిజిక్స్లో, రైట్ ఎనీ 3 అప్లికేషన్స్ ఆఫ్ నానో మెటీరియల్. ఓ గాడ్, చాలా బాగుంది పేపర్. నెక్స్ట్ ఎస్సేస్, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ లెమీస్ థీరం. మనం ముందే అనుకున్నాం లెమీస్ థీరం ఇవ్వచ్చని. తర్వాత వచ్చేసినప్పటికీ ఒక సమ్ ఇచ్చాడు. తర్వాత డిరైవ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ స్మాల్ జీ అండ్ క్యాపిటల్ జీ, అప్లికేషన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్. ఓకే, ఆర్బిటాల్ వెలాసిటీ అంటే ఏంటి, ఎస్కేప్ వెలాసిటీ అంటే ఏంటి, ఫార్ములా, దాని రిలేటెడ్ సమ్ము. స్టేట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, ఎక్స్ప్లెయిన్ విత్ 2 ఎగ్జాంపుల్స్. ఓకే, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, దాని రిలేటెడ్ సమ్ము, కైనెటిక్ ఎనర్జీ ఆ యూనిట్లో. డిరైవ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్, పీవీ ఈక్వల్స్ టు ఎన్ఆర్టీ, చాలా ఇంపార్టెంట్, ముందు చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ మాత్రం చూసుకోండి నెక్స్ట్ బ్రాంచెస్ వాళ్ళు కూడా. ద వాల్యూమ్ ఆఫ్ సర్టెన్ మాస్, నెక్స్ట్ ఫైండ్ ఇట్స్ వాల్యూమ్ అట్ అదే సమ్ రిలేటెడ్ ఇచ్చాడు, ఐడియల్ గ్యాస్ సమ్. రైట్ ఎనీ 5 మెథడ్స్ టు మినిమైజ్ నాయిస్ పొల్యూషన్స్, డెడ్ ఈజీ క్వశ్చన్. రివర్బరేషన్ అండ్ రివర్బరేషన్ టైము, సెబెన్స్ ఫార్ములా ఫర్ రివర్బరేషన్ టైము. 2 క్వశ్చన్లు కలిపి షార్ట్స్ ఎస్ఏలో అడిగినట్టు ఉంది 16B. ఓకే, నెక్స్ట్ 17 and 18 స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కూలూమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా ఆఫ్ మ్యాగ్నెటిజం. మొన్న ప్రీవియస్ 2 బ్రాంచెస్కి కూడా షార్ట్లో అడిగాడు ఇది, వీళ్ళకేమో ఎస్ఏలో 4 మార్కులకి అడిగాడు. డిస్క్రైబ్ మీటర్ బ్రిడ్జ్ విత్ సర్క్యూట్ డయాగ్రామ్. ఓకే, మీటర్ బ్రిడ్జ్ చూసుకోండి, సర్క్యూట్ డయాగ్రామ్ ఏం అడగలేదు అసలు, చాలా సింపుల్గా ఉంది. ఏం చెప్పాలంటే మెకానికల్ పేపర్ సమ్స్ పక్కన పెట్టింది. ఓకే, స్టేట్ ది లాస్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్, ఆప్టికల్ ఫైబర్ ప్రిన్సిపల్ వర్కింగ్. ఓకే, దట్ వాజ్ ది క్వశ్చన్ పేపర్. ఇది అనాలిసిస్. సో చూసుకోండి, నేను మరీ చెప్తున్నాను, ఇప్పటి వరకు 3 క్వశ్చన్ పేపర్స్ అయ్యాయి. అంటే May 2, May 4, May 6. నేను చెప్పిన ప్రతి క్వశ్చన్ పేపర్ కూడా అంటే నాకు కష్టం కాదేమో మీకు కష్టం అనుకుంటే అలా కాదు. నేను చెప్పింది ఏంటంటే బేసిక్గా చూస్తున్న దాని ప్రకారం ఇవి సప్లిమెంటరీ క్వశ్చన్ పేపర్స్ కన్నా చాలా ఈజీగా ఉన్నాయి. సో నేను ముందు నుంచి చెప్తుంది, ఇప్పుడే పాస్ అవడానికి ట్రై చేయండి. సప్లిమెంటరీ పేపర్స్ మీకు చొక్కలు కనిపిస్తాయి. మళ్ళీ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. అన్ని పేపర్స్ అలాగే ఉంటాయా అంటే నేను అనను, బట్ సప్లీ పేపర్స్ ఆర్ మోర్ డిఫికల్ట్ దెన్ రెగ్యులర్ పేపర్స్. ఎందుకంటే రెగ్యులర్లో చూసారా అంత డిఫికల్టీ అయితే లేదు, మీరు ఖచ్చితంగా అనుకున్న క్వశ్చన్సే వస్తున్నాయి. ప్రిపేర్ అయితే చాలు, ప్రిపేర్ అవ్వకుండా వెళ్తేనే కష్టం, అర్థం కాలేదు అనుకోవడానికి. రెగ్యులర్ మిస్ చేసుకున్న వాళ్ళు వేరే అన్లక్కీ అని చెప్పొచ్చు. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే సప్లీ కష్టంగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అందుకే ఒకసారి మీ సీనియర్స్కి అడగండి ఒకసారి, సప్లీ ఈజీయా రెగ్యులర్ ఈజీ అంటే రెగ్యులర్ ఈజీ అని అంటారు. ఓకే, రెగ్యులర్లోనే ఈజీగా వస్తాయి పేపర్స్. థ్యాంక్ యూ సో మచ్.